ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ప్రమాదంలో పడబోతున్న బిడ్డ, దానికి వీరే కారణం, వారెవరో పేరుతో సహా ఇప్పుడే చెప్తాను తెలుసుకొని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా, నా దర్శనం కోసం పరితపించిపోతూ ఉన్నావు కదా, అందుకేనమ్మా స్వయంగా నేనే నీ కోసంగా వచ్చాను, ఈ సందేశాన్ని తీసుకువచ్చాను. ఈ తండ్రి నమ్మకంతో ఇప్పుడు ఈ క్షణం ఇది విన్నావంటే నీ జీవితమే మారిపోతుంది. నువ్వు కోరుకున్న గొప్ప జీవితం నీ సొంతమవుతుంది. అన్నీ మారుతాయమ్మా. నీ బాబాని మారుస్తాను కదా, వింటావు కదా. నువ్వు ఎవరైతే నిన్ను ప్రమాదంలో నెట్టివేయాలనుకుంటున్నారో వారిని పేరుతో సహా చెప్తాను, జాగ్రత్తగా విను. ప్రతీది కూడా స్వయంగా అంటే నా మాటల ద్వారా వినమ్మా. అంటే ఏదైనా సరే చేయాలని నువ్వు ఆరాటపడుతున్నావో, నువ్వు ఎప్పుడూ కూడా బిడ్డ, ఏదైనా సరే నువ్వు నీ యొక్క మౌనమే పూర్తిగా మార్చేస్తుందమ్మా. నువ్వు ఇప్పుడు ఎందుకు ఇంతలా బాధపడుతున్నా చెప్పు. బాధ అనేది నీకు ప్రత్యేకంగా వచ్చిన శిక్ష కాదు, ఇది నీ జీవితంలో నడిచే విధానం. ఈ లోకంలో పుట్టిన ప్రతి ప్రాణికి కూడా దర్శన భాగ్యాన్ని మోస్తుంది. ఎవరో మినహాయింపు కాదమ్మా, నువ్వు కూడా కాదు. నువ్వు అడుగుతున్నావు కదా, బాబా అసలు నేను ఏమైనా సరే తప్పు చేశానా, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, ఏ మాత్రం కూడా మార్పు ఎందుకు రావడం లేదని. చూడు తల్లి, ఈ లోకంలో మంచి చెడుని రోజువారీగా లెక్కలు వేరు. ఇక్కడ కారణం ఫలితమని ఉంటుంది తల్లి. నువ్వు చేసిన ప్రతి పని కూడా నీకు లోపల ఏం మిగులుస్తుందో, ఆలోచనలు బలపరుస్తుందో, ఏ స్వభావాన్ని పెంచుతుందో అదే అసలు ఫలితం. ధర్మం అంటే పుస్తకాల్లో ఉన్న మాటలు కాదు, దేవాలయంలో వినిపించే ఉపదేశాలు కాదు. నిజమని తెలిసినా సరే నీ సౌకర్యం కోసం వదలకపోవడం, నీకు కష్టమైనా సరే సరైనది చేయడం, అది ధర్మం అంటే. పెద్ద పెద్ద పాపాలు కాదమ్మా, భయంకరమైన పనులు కాదు. నీకది తప్పని తెలిసినా సరే ఇది ఇప్పుడు అవసరమని అంతరాత్మను అడిగి పక్కన పెట్టు. ఆ తప్పు నువ్వు చేయడం, అక్కడే నీ పతనం మొదలు పడుతుంది బిడ్డ, అంటే మొదలవుతుంది. ఒకసారి కాదు, పదే పదే మంచి చేసిన వాడు ఎప్పుడూ కూడా సుఖంగా ఉంటాడని నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. అవి చేసిన వారు వెంటనే నాశనం కూడా అయిపోతాడని కూడా కాదు కదా. ఫలితం తప్పదు. కాకపోతే దేనికైనా సరే సమయం అంటూ ఒకటి ఉంటుంది. ఇదిగో ఆ సమయం నీ చేతిలో లేదు. నీది అర్థం చేసుకొని నా బిడ్డలు శాంతంగా ఉంటారు. ఇది అర్థం కాని వారు అన్యాయం జరుగుతుందని గుండెల బాదుకుని ఏడుస్తారు. కొంతమంది తప్పు చేస్తూ కూడా ఎదుగుతున్నట్లు ఎదుగుదల కాదు, ఆలస్యమైనా సరే భారం భారమే. ఒక్కసారి పడితే తప్పించుకునే దారినిది ఉండదు. అది పైకి కనిపించదు, లోపల మొదలవుతుంది. ఇక నెమ్మదిగా నిశ్శబ్దంగా నువ్వు అలసిపోయావు. ఇది శరీరం వల్ల కాదు, నీ మనసు వల్ల. చాలా కాలంగా నీ లోపల ఉన్న నిజాన్ని నువ్వే నొక్కి పెట్టేశావమ్మా. ఇంకా నువ్వు ఇలా చీక తప్పదు. అందరూ ఇలా చేస్తారు. నీకు అంటే బయట మాటలు బాగానే ఉంటాయమ్మా, కానీ లోపల ఎంతో కలకలాన్ని పెంచుతుంది. ఎప్పుడైనా సరే నువ్వు దేవాలయానికి వచ్చావా, నన్ను పిలిచావా లేదా, అది నీ స్థాయిని మార్చబోతున్నానమ్మా. ఈరోజు నువ్వు నీ కోపాన్ని ఆపుకున్నావు కదా, నీ స్వార్థాన్ని గుర్తించావు కదా, నీ హృదయాన్ని అబద్ధంతో కప్పలేదు కదా. ఒక్కసారి ఆలోచించు. నీ తప్పులన్నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి తల్లి. నువ్వు అది ఎలా నిలబడుతుందో నీకే తెలుస్తుంది. ఒక్క విషయం అర్థం చేసుకో తల్లి, ఎప్పుడైనా సరే నీ భవిష్యత్తు గురించి ఎప్పుడూ కూడా భయపడద్దమ్మా. నీకు దూరంగా ఉన్నానని అనుకుంటున్నావా, అలా ఎప్పుడూ అనుకోవద్దు. అలాంటి ఆలోచన నీ మనసులోకే రానివ్వద్దమ్మా. ఏదైనా సరే ఒకటి చెప్తాను, జాగ్రత్తగా విను. ఏదైనా సరే నువ్వు ఒక ప్రమాదంలో పడబోతున్నావో, నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నిన్ను ప్రమాదం నుంచి తోసేయాలనుకుంటున్నారమ్మా. బాబా నేను ఎందుకు నాకు ఈ పరీక్షలు పెడుతున్నావు, నేను ఏం తప్పు చేశాను, నాకు ఎందుకు ఈ కష్టాలు అని నువ్వు అడిగావు కదా. వాటికి సమాధానం కూడా నేను చెప్తాను వినిబిడ్డ. నీ సమాధానం అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను చెప్తాను. నీ సమాధానాన్నిటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు చెప్తాను తల్లి. బాబా, నాతో పుట్టిన వారు కూడా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు.
కానీ నేను నిన్నే నమ్ముకున్నాను కదా, మరి ఎందుకు నీలా ఒంటరినయ్యానని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. నిన్ను నువ్వు అనుకుంటున్నావు ఒంటరిగా ఉన్నానని. నీ జీవితంలో ఎందుకు అంటే ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది పోతూ ఉంటారు. ఎవ్వరు కూడా శాశ్వతంగా ఉండిపోరమ్మా. నా బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు ఇవేవి కూడా శాశ్వతం కాదు. నీకు నువ్వే శాశ్వతం. నువ్వు బాధల్లో ఉన్నా, కష్టంలో ఉన్నా నేనున్నానని ఎవరు నీకు ధైర్యం చెప్పరు. ఏ బంధువులు కూడా. అంటే నీ భవిష్యత్తులో బాధలు నింపుకున్నావో ఆ బంధువులు నీకు తోడుగా ఉండరమ్మా. ఎవరి పనిలో వారు ఉన్నారు. నువ్వు సంతోషంగా ఉన్నావా అని ఎవ్వరూ అడగరు. నువ్వు సంతోషంగా ఉండాలంటే నువ్వు ఎవరి గురించి కూడా ఆలోచించద్దు. ఎవరికైనా సరే నీతో లేకపోయినా సరే నేనున్నాను బిడ్డ. నీ మనసు ఎంతో బాధతో నిండిపోయిందని నాకు తెలుసు. నీవు రోజు నా ముందుకు వచ్చి సాయి నాకు శాంతినివ్వు అని అంటావు కదా. నీ మాటల్లో కపటం నాకు కనిపిస్తుంది. నీ జీవితంలో ఇప్పుడు నిశ్శబ్దం ఉందమ్మా. కొంచెం బాధ, నీరసం కూడా ఉంది, నిరాశ కూడా ఉంది తల్లి. గుర్తుపెట్టుకో, ఇది అందం కాదు, ఇది ఆరంభం. ఇది అంతం కాదమ్మా. ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది. నిన్ను పట్టించుకునేవారు, నిన్ను వద్దన్నవారు, నీవు లేక నేను ఉండలేనని తిరిగి నీ దగ్గరికి వస్తారు. నిన్ను తక్కువ చూసిన వారు ఒకరోజు నీ యొక్క సంతోషాన్ని, నీ యొక్క ఉన్నత మార్గాన్ని చూసి తల ఉంచుతారు. ఈరోజు నువ్వు నమ్ముతావు. నువ్వు గర్వం కాదమ్మా, కృతజ్ఞత. ఎందుకంటే ఆ బాధ నీకు బలం ఇచ్చింది. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు కదా, రాత్రి నిద్ర లేకుండా కూడా ఉంటున్నావు, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నావు. ఈరోజు కష్టపడుతున్నావంటే రేపు సుఖపడడానికి నేను మార్గం వేస్తున్నాను. జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఎప్పుడైనా సరే నీ దారిని మంచి దారిలా సృష్టిస్తున్నాను బిడ్డ. నీ జీవితంలో ఎల్ అనే వ్యక్తుల ద్వారా నీ జీవితంలో కొంచెం ప్రమాదం ఉంది. కాస్త జాగ్రత్త. వాళ్ళు నీ అయిన వారుగా పరిచయం అవుతారు. నీకు చాలా అంటే చాలా బాగా కలిసిపోతారు. కానీ అందరినీ అలా చెప్పడం లేదు తల్లి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకో. ప్రమాదంలో పడబోతున్నావని ముందుగానే హెచ్చరిస్తున్నాను. ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు వీరు నాకు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, ఎలా ఉన్నారనేది ఒక్కసారి ఆచితూచి ఆలోచించుకోమ్మా. అప్పుడే నీ యొక్క నీకు ఏం చేయాలనేది అర్థమవుతుంది. నువ్వు ఎలాంటి ప్రమాదంలో పడినా సరే బయటకు తీయడానికి నేనున్నాను. అందుకే ప్రమాదం రాకముందే ముందుగానే హెచ్చరిస్తున్నాను. ఈ వ్యక్తులతో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉంటే నీ జీవితంలో ఇక నీకు తిరిగే లేదు బిడ్డ. ఇక నీకంతా కూడా రాజయోగమే. నువ్వు ఏ పని చేస్తున్నా సరే అందులో తప్పకుండా కలుసుబడతనం అనేది వచ్చేలా నేను చేస్తాను. కానీ ఈ వ్యక్తుల ద్వారా నువ్వు వ్యాపారం పెట్టినా, వారితో కలిసి లేదంటే ఏదైనా సరే ఉద్యోగంలో చుట్టుపక్కల ఉన్నవారైనా సరే వాళ్ళని కాస్త నమ్మొద్దమ్మా. ఒక కంట కనిపెడుతూనే ఉండు. అప్పుడే నువ్వు రాబోతున్నటువంటి ప్రమాదాల నుంచి బయటపడబోతున్నావు తల్లి. అయితే ఒక విషయం చెప్పన బిడ్డ, ఈ ఎల్ అనేటటువంటి వ్యక్తులతో ఎవరైతే నువ్వు వ్యాపారం కానీ అంటే చాలామంది కూడా వ్యాపారంలో భాగస్వాములుగా ఉంటారో వాళ్ళకి పనంతా కూడా నమ్మకంతో అప్పు చేయొద్దు. నువ్వు కూడా కాస్త పని చేస్తూ ఉండు. వారిని ఒక కంట కనిపెడుతూ ఉండు. అప్పుడే నువ్వు ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కోకుండా నువ్వు నీ కుటుంబం సుఖశాంతులతో ఉంటారని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.